దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. శ్రమల కాల ధ్యానాలు మనము చేసుకుంటున్నాము. ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి 15వ తేదీ మార్చి మాసము 2025 సంవత్సరం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము, లేకపోతే మనకి చెప్పుతున్న సందేశము, లేకపోతే శ్రమల కాల ధ్యానము, క్రీస్తు మన కొరకు చనిపోయెను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. క్రీస్తు మన కొరకు చనిపోయెను. పూర్తి వచనము: అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఇట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఇది వాగ్దానం. అయితే ఈ యొక్క వాగ్దానము మరి మనము ఇంగ్లీష్లో చూస్తే న్యూ ఇంటర్నేషనల్ వర్షన్, Romans chapter 5 verses 8. But God demonstrates his own love for us in this. అంటే దేవుడు తన యొక్క ప్రేమను ఈ విధముగా మన పట్ల వెల్లడి చేయుచున్నాడు. While we are still sinners, మనము ఇంకనూ పాపులమై ఉండగా క్రైస్ట్ డైడ్ ఫర్ us. ఈ క్రీస్తు మన కొరకు చనిపోయెను. అయితే ప్రభునందు ప్రియులరా, మనము ఈ వాక్యము నిజంగా చాలా బాధాకరంగా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. ఎందుకు అంటే నచ్చదు. క్రీస్తు మన కొరకు చనిపోయాను నుంచి క్రీస్తు నా కొరకు చనిపోయెను అన్నదే స్వకీయ మన యొక్క విశ్వాసపు, అంటే సెల్ఫ్ ప్రొక్లమేషన్ ఆఫ్ అవర్ ఫెయిత్, అంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఆఫ్ అవర్ ఫెయిత్. అంటే మనము విశ్వసించింది మనము అనుభవంలో చూడడమే. క్రీస్తు మన కొరకు చనిపోయాను. చాలాసార్లు మనకు అనిపిస్తుంది, మన కొరకు ఆయన చనిపోవడం ఏంటి, నేనేం చేశానని. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. యేసు ప్రభు నా కోసం చనిపోవడం ఏంటి. ఎవరికైనా సువార్త చెప్పాలన్నా కూడా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు అంగీకరించరు. దేవుడు అన్న మరుక్షణం నమ్ముతాం, కానీ క్రైస్తవులమైన మనకి చాలా మట్టుకు ఇప్పుడు ఈ వాక్యం చెప్తుంటే నాకు రెవల్యూషన్ ఇవ్వబడుతుంది. ఏ విధముగా అని అంటే, ఇన్నాళ్ళు నాకు బాగా కంఠస్థమైన వాక్యము గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ఇది నాకు తెలియక ఎన్నోసార్లు చదువుకొని అది కంఠోపాఠం అయిపోయింది. అప్పుడు కొన్ని దర్శనాలు నాకు ఇచ్చాడు, నాకు అర్థం కాల. చాలాసార్లు అనిపించింది, అవును అంటే వేరే దేవుళ్ళు ఉన్నారు కదా, పేర్లు చెప్తే మళ్ళా కష్టం అవుతుంది. వాళ్ళందరూ ఉన్నారు కదా. ఇన్కార్నేషన్ ఆఫ్ స్పిరిట్. ఇన్కార్నేషన్ అంటే దేవుడు మానవ జన్మ నరరూపము దాల్చుట. అయితే ఇన్కార్నేషన్ అంటారు దాన్ని. అయితే చాలాసార్లు ఎందుకు యేసు ప్రభు అవ్వడము. ఈ యొక్క వచనము గలతీయులకు రాసిన పత్రిక 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను. మొదటి డైలాగ్ ఏంటి? స్టేట్మెంటు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. సెకండ్ పాయింట్ ఏంటి? ఇకను జీవించువాడను నేను కాను. థర్డ్ పాయింట్ ఏంటి? క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఫోర్త్ పాయింట్ ఏంటి? నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకునిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించున్నాను. రైట్? ఇది మూల వాక్యము. కొత్త నిబంధన అంతటికి, పాత నిబంధన అంతా కూడా క్రీస్తు కోసము, మెస్సియా కోసం చెప్పబడింది. నూతన నిబంధన అంతా కూడా క్రీస్తు జీవితము, బలియాగము కోసం చెప్పబడింది. అందరూ బాగానే ఉన్నారు కదా, నాకే సమస్యలా, నా కోసమే దేవుడు చనిపోయాడా? ఇప్పటి వరకు కూడా జీవించుచున్నది నేను కాను, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఏదేమైనా నాకు యేసే కావాలి,
ఎవరేమన్నా నాకు ఏసే కావాలి. ఏసయ్యా ఏసయ్యా నేనుండలేనయ్యా. ఈ విధంగా మనం పాడుతున్నప్పటికీ నా కోసం చనిపోవడం ఏంటి అంటే, ఎప్పుడైతే ఆయన వాక్యములు వెల్లడి అవుతాయో అసలు ఈ మరణము, ఈ చనిపోవడం అనేది ఈరోజు ఈ వాక్యం చెప్పక ముందు, ఈరోజు ఫ్రమ్ ద ఎర్లీ మార్నింగ్ లేచిన మరుక్షణము ఒక షాకింగ్ న్యూస్ నేను విన్నాను. నా యొక్క తోటి విశ్వాసి, లేకపోతే మేమందరము కో బ్రదర్స్ అంటే క్రీస్తునందు సంఘములో, తెలుగు క్రైస్తవ సంఘములో మరి మేమందరము కలిసి ఒక ఏజ్మేట్, నా సమకాలికుడు సడన్ గా హార్ట్ అటాక్ తో చనిపోయాడు, ఇండియా వెళ్ళాడు, పాల్కొల్లు అని చెప్పి ఆ న్యూస్ వినేటప్పటికి చాలా బాధ కలిగింది. అంటే సర్టెన్ సెపరేషన్స్, అంటే ప్రతి ఒక్కళ్ళు మనము దూరం అవుతూ ఉంటాం. ముఖ్యంగా గొడవలకి, పంతాలకి, అపార్థాలకి, అనర్థాలకి, ఆవేశాలకి. కానీ ఈ సెపరేషన్ అనేది ఇంకా దెర్ ఈస్ నో మోర్ ఛాన్స్ టు సే గుడ్ బై, అయిపోయింది. అంటే ఇంకా తిరిగి రాని లోకాలకి. అందుకే దావీదు అంటాడు, నేను అతని యొద్దకు ఎక్కి వెళ్ళాల్సిందే కానీ అతను వెనక్కి రాలేడు కదా. అంటే లోకులందరూ తిరిగి రాని మార్గము, వన్ వే, దట్ ఈస్ డెత్, ద వే ఆఫ్ డెత్. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తుంది ఏంటంటే, ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఆదాముని దేవుడు నిత్యము నివసించడానికి చేసుకున్నాడు, మొదటి ఆదాము. అయితే ఈ కడవరి ఆదాము, ద లాస్ట్ యాడమ్, యేసుక్రీస్తు ప్రభుల వారు. మొదటి ఆదాము మట్టి నుంచి చేయబడ్డాడు. ఆ యొక్క ఆత్మ అతని నాసికారంధ్రములలో ఊదబడింది. అయితే కడపటి ఆదాము మహిమ ద్వారా నీలాగా నాలాగా, అయితే తండ్రి యొక్క సంబంధము లేకుండా తల్లి అయిన కన్యా మరియ గర్భమందు ఆయన రూపము దాల్చాడు. అయితే ఇక్కడ మనము గమనించవలసింది ఏంటంటే, ఆదాములో మనమందరము చనిపోయాం. నీవు బ్రతుకుతున్నావన్న పేరు ఉంది కానీ నువ్వు మృతుడవే. అంటే ద మీనింగ్, మన అపరాధముల చేత, పాపముల చేత పడి చచ్చిన వారమే. అంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు కానీ నశించుచున్న దానిని వెతికి రక్షించడానికి రాలేదు. అంటే ఆల్రెడీ మనము నశించిపోయాం. నాశనము ఏలుబడి చేస్తుంది. ఎవరి నుంచి? ఆదాము మొదలుకొని బాప్తిస్మం ఇచ్చి యోహాను వరకు కూడా వీరందరూ హేడెస్ లో ఉన్నారు, టాట్రస్, హేడెస్. అయితే ప్రభువునందు ప్రియులరా, క్రీస్తుతో కూడా వీరు లేపబడి పరలోక రాజ్యం వెళ్ళి ఉన్నారు. అంటే చెరను చెరగా పట్టుకొని, అంటే ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటంటే, చాలాసార్లు నాకు అనిపిస్తుంది, అదేంటి నేనెందుకు. కానీ ఈ రోజున 15 సంవత్సరాల సేవా పరిచర్య దేవుడు ఇవ్వడమే కాక, ఈ కువ్వాడి దేశముకు ఒక దర్శనము నిమిత్తము దేవుడు నన్ను తీసుకుని వచ్చి ఎన్ని గొప్ప కార్యాలు నా జీవితంలో నా దేవుడు జరిపించాడు. ఒక తెలియని పిచ్చి దేవుడు అంటే వెతకాలి. ఎందుకు అంటే నా సాక్ష్యం ఉంది. ప్రతీది వ్యతిరేకముగా నేను వెళ్ళాను, ప్రతీది వ్యతిరేకముగా నేను ఆలోచించాను, ఇలాగే ఆలోచించాను. నా కోసం చనిపోవడం ఏంటి? అయితే అదోనీరామ్ జడ్సన్ అనే ఆయన ప్రయాణమై మిషనరీ కాలింగ్ తీసుకుని ఓత్ ప్రమాణం చేసి బయలుదేరాడంట. ఓడ ప్రయాణం వెళ్తున్నప్పుడు ఓడలో ఒక ఆయన కనబడ్డాడు, పెద్ద ఆయన. ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అంటే, ఇండియాకి వెళ్తున్నాను నేను, క్రీస్తుని ప్రకటించడానికి, సువార్త. అప్పుడు ఆయన అడిగిన మాట ఏంటంటే, క్రీస్తు నీకేమవుతాడు? వాట్ ఈస్ ద రిలేషన్షిప్ యు హ్యావ్ విత్ క్రైస్ట్ జీసస్? నీకు క్రీస్తుకి సంబంధం ఏంటి? అప్పుడు ఈయన తెలిసింది చెప్పేస్తున్నాడంట. ఏమని? అదేంటి, యేసు క్రీస్తు ప్రభువారు మనందరి కోసం వచ్చాడు, ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మనమందరము పాపులము, అయితే ఆయన ద్వారా రక్షణ. ఓకే, ఐ నో. సో వాట్ ఫర్ యూ? నీ వలన ఏంటి? నీకు ఆయనకి వాట్ ఈస్ ద పర్సనల్ అండ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ జీసస్? నీకు వ్యక్తిగత సంబంధం ఏంటి? మాట్లాడకుండా 3 రోజులు ఉపవాసం ఉండి ఆ ఓడలో
ప్రార్థించడం మొదలుపెట్టాడు. అప్పుడు క్రీస్తు ప్రభుల వారు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ తర్వాత వెళ్ళి ఆ పెద్ద ఆయనకి చెప్పాడు, క్రీస్తు నా కొరకు చనిపోయాను, నేను పాపిని. చూసారా, అప్పటి వరకు అందరి కోసం చనిపోయారు అన్న కన్విక్షన్ నుంచి ఎక్కడికి వచ్చాడు తెలుసా? కన్ఫెషన్. తనని తాను, నా కోసమే క్రీస్తు ప్రభువు చనిపోయాను, ఇది నా ప్రయాణంలో నేనిప్పుడు వాక్యం చెప్తూ, అంటే యొక్క ఆదాము ద్వారా మరణము ఏలుబడి చేర్చున్న నా యొక్క జీవము ఆదాములో మరణము ఓవర్ రూల్ చేస్తుంది, అంటే డామినేషన్ చేస్తుంది. అంటే అది పవర్ ఎక్కువ, అంటే మరణమునకు పవర్ ఎక్కువ నిర్జీవము కంటే. అయితే నిర్జీవ క్రియలు అయినటువంటి ఆ మరణము అందరికీ సంప్రాప్తమాయను కనుక బ్రతికి ఉన్నా కూడా ఏదన్నా నిత్యం ఉందంటే జీవితంలో చచ్చిపోతాం. ఇది ఖచ్చితం. నీదన్నది ఏది నీతో రాదు అన్నది ఖచ్చితం. అయినా కొంతకాలమైన పంతాలు, పట్టింపులు, ఏదో గెలవాలి అనుకుంటూ ఉంటాం. సింపుల్ ఈక్వేషన్ చెప్పనా, గెలవాలి అనుకుని వచ్చే ప్రతి ఒక్కరికి నేను ముందే చెప్తాను ఓడిపోయానని. కారణం ఏంటి తెలుసా? క్రీస్తు యేసు ప్రభుల వారు ఓడిపోయాడు ఈ లోకంలో, కానీ నిత్య లోకంలో ఆయన గెలుపుని ఏ ఒక్కళ్ళు కాదనలేరు. అంటే నీవు నిత్య లోకంలో గెలవాలి అంటే ఈ లోకంలో ఓడిపోవాలి. అది చాలా మనకి కుట్టేసినట్టు అవుతుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ లోక సంబంధాలు ఖచ్చితమని, ఈ లోక ప్రేమలు అవి సత్యమని, ఇవే జీవమని వెళుతున్న మనకి ఇవేమీ కాదని తెలుసుకునే ఆ మెచ్యూర్డ్ లెవెల్స్ వచ్చేటప్పటికి అంతా అయిపోతుంది. అయితే ప్రభునందు ప్రియులరా, ఇప్పుడు చెప్తున్నాడు, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న ఈ జీవితము గాడ్ ఎక్స్టెండెడ్. అంటే పాత నిబంధన అయిపోయింది, అందరినీ గాలికి దేవుడు వదిలేశాడు. అయితే క్రీస్తు ప్రభువుల వారి నిమిత్తము మనందరినీ మళ్ళా ఆయన హక్కున చేర్చుకుంటున్నాడు. అంటే ఎలా చెప్పొచ్చు అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు, అంటే నిన్ను నన్ను దేవుడు ఆదాములో చూడటం లేదు, ఇప్పుడు కడపటి ఆదాములో చూస్తున్నాడు. ఏ విధముగా ఒక తండ్రి గురించి ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా మన పిల్లలందరూ, ఒక ఆటోవాని బిడ్డ ఐఏఎస్ అయింది అంటే ఆమె అడ్రస్ ఏంటి? ఆటోవాని బిడ్డ. అంటే మన అడ్రస్, మన ఇంటి పేరు ఏ విధంగా ఉంటుందో, మన తండ్రుల పేరు ఏ విధముగా ఉంటుందో, ఇప్పుడు మన అడ్రస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, దేవుడు చూసే విధానములో ఆ మొదటి ఆదాములో మరణము చూస్తున్న దేవుడు కడపటి ఆదాము ఆ మరణము స్థితికి వెళితే తప్ప నీలో నాలో అంటే ఆయన చనిపోవడానికి వచ్చాడు అని మనం అంటున్నా, చనిపోవడానికి రాలేదు, ఆ మరణాన్ని జయించడానికి వచ్చాడు. అంటే చావుని చంపేయడానికి వచ్చాడు. ఆ మరణాన్ని ఆయన పునరుద్ధానమయ్యాడు. అంటే ఇంకా చెప్పాలి అంటే ఒక్క మాటలో చెప్పనా, ఇప్పుడు టెక్నికల్ కదా, మేము ఒక మిషన్లో ప్రాబ్లం క్రియేట్ చేస్తాం. ఎందుకు? ఎదుటివాడు జూనియర్కి టెస్టింగ్ ఇవ్వడానికి. బట్ ఐ నో ద సాల్వేషన్, అంటే నాకు దాని సొల్యూషన్ తెలుసు. సాల్వేషన్ వాడని రక్షణ అంటే ఒక సొల్యూషన్ నాకు తెలిసి ఒక కనెక్టర్ నేను పీకేశాను. అతను ఏది చేసినా కూడా ఆ మిషన్ మీద నాకు టెక్నికల్ నాలెడ్జ్ ఉంది, ఫుల్ కంట్రోల్ ఉంది, గ్రిప్ ఉంది కనుక నేను ఇచ్చాను. అతను దాన్ని ఇంకా డ్యామేజ్ చేశాడు. But I know the knowledge. I have the technical background to fix that machine into normal working condition. అంటే నేను ఎప్పుడైతే ఆ యొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ నా దగ్గర ఉందో, ఆ యొక్క అయిన కంప్లైంట్కి, మెషిన్ ఫాల్ట్కి నా దగ్గర ఫిక్సేషన్ సిద్ధంగా ఉందో, ఐఎమ్ రెడీ. అంటే ఆలోచించండి,
ఒక టెక్నికల్ ఇష్యూకే మన దగ్గర సొల్యూషన్ ప్రిపేర్డ్గా ఉంటే మనం అందరము పాపం చేస్తామని, పాపము ద్వారా నశించిపోతున్న మనల్ని దేవుని దగ్గర సొల్యూషన్ లేదా? ద సొల్యూషన్ ఇస్ జీసస్ క్రైస్ట్. అంటే ఆ పరిష్కారమే యేసుక్రీస్తు ప్రభుల వారు. అంటే ఎలా చెప్పొచ్చు అంటే, మా ద్వారా క్రీస్తు రాయబారులమైనట్టు మేము, అంటే మనం వీఆర్ ఆల్ అంబాసడర్స్ ఆఫ్ ద క్రైస్ట్. ఇప్పుడు మేము కోయిట్లో ఉన్నాం, ఇండియన్ అంబాసడర్. మాకు పాస్పోర్ట్ కావాలన్నా, డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, బర్త్ సర్టిఫికేట్ రావాలన్నా, మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలన్నా, వాట్ ఎవర్ ద డిప్లొమాటిక్ ఈక్వేషన్స్, వాట్ ఎవర్ ద డిప్లొమాటిక్ documents, we will get through the Indian embassy. And the Indian embassy is representing the Indians in Kuwait. అదే విధముగా we are not the citizens of this world, but we are the citizens of the heaven through Jesus Christ. అంటే యేసు క్రీస్తు ద్వారా పరలోక పౌరత్వం మనకి ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం, మనము క్రీస్తు యేసు ప్రభుల వారి యందు నీతి, ఎవరి నీతి? దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపం, ద వన్ హూ న్యూ నాట్ ద సిన్. అంటే పాపము అనేది ఆయన్ని ఏమీ చేయలేదు. యాలయనగా పాపము వలన వచ్చు జీతం మరణము, అయితే మరణము ఆయన్ని బంధించి పెట్టలేదు. కారణం ఏంటంటే ఆయన పాపం చేయలేదు, ఆయన మీద మన పాపము రుద్దబడింది, మోపబడింది. అది ఆ సెల్ఫ్ డిక్లరేషన్. ఈరోజు నేను చెప్పగలను, నా యొక్క ప్రతి సమస్యకి పరిష్కారము యేసుక్రీస్తు ప్రభుల వారు. నా ప్రతి ఒక్క జీవితంలో ప్రతి పరిస్థితులను చూసి భయపడుతున్న మనము, ప్రతి స్థితికి చాలిన వాడు దేవుడు అని. యూ హ్యావ్ టు, ఇట్ ఈస్ నాట్ దట్ యూ హ్యావ్ టు ప్రొక్లెయిమ్ ఫ్రమ్ యువర్ మౌత్. అదే సాల్వేషన్. అంటే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం, అదేమనగా రక్షణ ఏంటి? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. యాలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. కాబట్టి ప్రభునందు వాట్ ఎవర్ యు ఆర్ ప్రొక్లెయిమింగ్ ఫ్రమ్ యువర్ మౌత్, ఐ ప్రొక్లెయిమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, I declare that Jesus is my God. That's it. ఎప్పుడైతే the moment it is not you are living, but Christ is dwelling in you. క్రీస్తు నీలో నివసిస్తున్నాడు కనుక ఆ యొక్క జీవము క్రీస్తుదై ఉంది, ఆ మరణము క్రీస్తుదై ఉంది. అందుకే ఇప్పుడు నిండి ప్రభువునందు నిద్రించు వారు ధన్యులు. అంటే కడపటి ఆదామునందు ఎవరైతే మరణము నొందుతారో, కారణం ఏంటంటే దేవుని ప్రేమ. ఈ పరమగీతము 8వ అధ్యాయము 6వ వచనం, ప్రేమ మరణమంత బలవంతమైనది. అంటే ప్రేమించామా సావాలా? కానీ మీకు తెలీదు సీక్రెట్, నాకు తెలుసు. నువ్వు ప్రేమను చూపించి వదిలే, చచ్చిపోతారు నిజంగా. చూడు, మనము ఈ యొక్క సినిమాలు నరికే చంపే నాకు దక్కంది, నో యార్. Just you show the love, which love that the world cannot show. Show the love, that's it. They will die themselves. ఆ ప్రేమకి ఉన్న బలము మరణం, మరణానికి ఉన్న బలము అసూయ, అది పాతాళం. ఏ రోజైతే నువ్వు ప్రేమతో జయించలేనిది ఏది లేదా. బట్ ప్రేమ మౌనంగా ఉంటుంది. ప్రేమ ఆత్మఫలం ఏదనగా, మరి ప్రేమ ద గ్రూప్, ద ప్యాకేజ్ ఏంటి మీకు అందరికీ తెలుసు. దీర్ఘశాంతము, దయాళుత్వము, కనికరము, సమాధానము. మరి ద ప్యాకేజ్ ఇఫ్ యూ హ్యావ్, జస్ట్ కీప్ క్వైట్, మౌనముగా అయిపో. నీ ప్రతి అవసరము దేవుడు చూడగలడు, దేవుడు చేయగలడు. ఆయనకి అస్సలు అసాధ్యమైనది. మరి మనం ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడు ఏమన్నాడు? యోహాను రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, దేవుడు ప్రేమస్వరూపి,
ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. అంటే నీవు నేను ప్రేమిస్తున్నాం దేవుని అంటే వీ షుడ్ లవ్. అందరూ అంటారు కదా, ప్రేమ ఏంట్రా, ప్రేమ చేతకానుడు. కమాన్ యార్. ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్పారు, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప. అంటే నేనేం నమ్ముతున్నాను, కొట్టించేవాడు దేవుడే. నువ్వు నమ్ముతున్నావు గాయము చేయవాడు దేవుడే, గాయము కట్టువాడు దేవుడే, రోగము పంపించువాడు దేవుడే, స్వస్థపరచువాడు దేవుడే. ఐ నో కాదు, నేను నా జీవితం ఇది. ఎప్పుడైతే అది నీ జీవితం అప్లికేషన్ అవుతుందో దట్స్ ఇట్. అంటే నీకు నాకు తేడా ఏంటంటే, నీ శత్రువును ప్రేమించండి. అది చాలా కష్టం నీకు. ఇంతకీ దేవుడు హృదయాన్ని చూస్తాడని నీకు తెలుసు కదా. గాడ్ ఈజ్ వాచింగ్ ఓవర్ యువర్ హార్ట్స్. సో గాడ్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్. God needs your heart to dwell in you. The moment God dwells in you, యేసు క్రీస్తు ప్రభు నీలో నివసిస్తుంటే, ఊరుకో ప్రభా, నువ్వేసేసుకుంటావు, నేనెందుకు ప్రభా. ఎన్ని కార్యాలు నా జీవితంలో, నా దేవుడు గొప్పడు. అంటే నీవు తగ్గించుకోవడానికి ఇష్టపడవు. ఈ లోకంలో నిన్ను రెచ్చగొట్టేదే ద స్పిరిట్ ఆఫ్ రెబెలియన్, ఎదురాడు ఆత్మ, తిరుగుబాటు ఆత్మ. ఎప్పుడైతే నువ్వు దాన్ని కూల్ టండా హో జాओ, ద గాడ్ ఈజ్ ఇన్ మే, ఈజ్ మోర్ దాన్ ద కాంకరర్ ఆఫ్ ద డెత్. ఆయన మరణాన్ని జయించిన దేవుడు. ఆ యొక్క నీ హృదయములో అంటే ఏమొచ్చు, సెటిల్ అయిపోవాలి, అది కాంక్రీట్ లాగా స్థిరమైపోవాలా. అప్పుడు ఇదిగో మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని, అంటే అద్వితీయ ఏకైక ఒక్కగానొక్క లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడిను. See, the love of God is revealed in Jesus Christ. యేసు క్రీస్తునందు దేవుని ప్రేమ ప్రత్యక్షమాయెను. ఏ రోజునైతే ఈ రివల్యూషన్ మనకి తెలుస్తుందో, దేవుడు లోకమును అని నేను చెప్పను, నన్ను ఎంతగానో ప్రేమించాడు, నా పట్ల ఎన్ని ప్రేమగల కలలోనైనా కలగనలేదు, ఇంతగా నన్ను ప్రేమిస్తావని ఊహల్లోనైనా ఊహించలేదు, ఇంతగా నన్ను దీవిస్తావని. ఏ రోజునైతే నీవు క్రీస్తుతో సంబంధము కలిగి ఉంటావో, లోకాన్ని నేను పెంటగయించాను నీ కోసమే, నీ ప్రేమ కోసమే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైన మేలే అది లాభం. అంటే నీవు కష్టపడేది జీతము, నీవు ఇష్టపడితే దేవుడు జీవితం ఇస్తాడు. నీవు కష్టముని నమ్ముకొని బతుకుతున్నావు, నేను దేవుని ఇష్టాన్ని నమ్ముకొని బతుకుతున్నాను. ఎంత తేడా! ద మూమెంట్ యు నో ఇన్ వాట్ గాడ్ ఈస్ డిలైట్, అంటే దేవుడు దేని యందు ఆనందిస్తున్నాడు, అది నీకు టెక్నిక్ తెలిస్తే లోకమంతా అటు చెప్తుంది, మనము హ్యాపీగా కూర్చుంటాం. ఐ నో హూ గాడ్ ఈజ్, ఐ నో ద హార్ట్ ఆఫ్ గాడ్. నాకు దేవుడు తెలుసు, ఆయన హృదయం తెలుసు. అందరిలాగా నేనెందుకు తొందరపడాలి? ठंडा हो जाओ, గల్లే లగ్ జాओ, హత్తుకోగలవా? రూతు హత్తుకుంది, వార్ప ముద్దు పెట్టుకుంది. ఏ రోజునైతే మన జీవితంలో, ఈ రోజు నేను చెప్తాను, ఐ క్యాన్ డిక్లేర్ దట్ క్రైస్ట్ డైడ్ ఫర్ మీ బట్ హీ ఈజ్ రెజరెక్టెడ్. ఆయన నా కోసం చనిపోయాను, కానీ చనిపోయిన స్థితిలో ఉండలేదు, పునరుద్ధానుడయ్యాడు. నా జీవితంలో ఎన్నోసార్లు పడిపోయాను, నా దేవుడు నన్ను తిరిగి లేపాడా, నా దేవుడు నన్ను కట్టాడు, నా దేవుడు నన్ను నిలబెట్టాడు, నా దేవుడు నాకు సమస్తము ఇచ్చాడు. ప్రార్థన చేయనా? నాకు ఇచ్చిన దేవుడు నీకిస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వెత్తబడిన వాక్యము ఎంతో మందికి సువార్త 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 అంటున్నారు, కానీ
ఎప్పుడైతే ఆ రివల్యూషన్లో మేము ఉంటామో, మా ప్రతి అవసరము నీవు చాలిన దేవుడు అని, సమస్తము చేయుటకు నీవు సిద్ధమైన దేవుడు అని యేసు శ్రేష్టమైన నామమున దీవించి ఆశీర్వదిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.